శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ చండికాయై నమః. ఈ దేవి యొక్క మహాత్మ్యము అంతయు వినిపించినటువంటి సుమేధ మహర్షి, ఏతత్తే కథితం భూప దేవి మహాత్మ్యం ఉత్తమం, ఏవం ప్రభావాసా దేవి యయేదం ధార్యతే జగత్, విద్యా తథైవ క్రియతే భగవత్ విష్ణు మాయయా, తయా త్వమేష వైశ్యశ్చ తథ ఏవా అన్యే వివేకినః. ఓ సురథ మహారాజా, ఇది ఉత్తమమైనది దేవి మహాత్మ్యము నీకు తెలిపితిని. ఆ మహామాయాదేవి ఇట్టి ప్రభావము కలది. ఆమె చేతనే ఈ జగత్తంతయు ధరింపబడుచున్నది. ఆ భగవతి అయిన విష్ణు మాయ చేతనే జ్ఞానము జనించుచున్నది. తయా త్వం ఏష వైశ్యశ్చ తథ ఏవ అన్యే వివేకినః, మోహ్యంతే మోహితాశ్చ ఏవ మోహమేష్యంతి చ అపరే, తాముపైః మహారాజ శరణం పరమేశ్వరీం, ఆరాధితా స ఏవ నృణాం భోగ స్వర్గ అపవర్గదా. ఆ దేవి చేత నీవును ఈ వైశ్యుడే కాకుండా మిగతా వివేకవంతులు మోహితులుగుచున్నారు. ఇది వరకు అయి ఉండిరి, ఇక ముందు కూడా కాగలరు. రాజా, నీవు ఆ పరమేశ్వరుని శరణు పొందుము. నరులచే ఆరాధింపబడిన ఆమెయే భోగములను స్వర్గ అపవర్గములను ఇచ్చును అని చెప్పాను. ఈ చరిత్ర అంతయు మార్కండేయ పురాణములో శ్రీ మార్కండేయుడు వివరముగా బోధించి, ఇంకనూ మార్కండేయుడు ఇట్లనెను. ఇతి తస్య వచః శ్రుత్వా సురథః స నరాధిపః ప్రణిపత్య మహాభాగం తం ఋషిం సంసితవ్రతం, నిర్విణ్ణః అతిమమత్వేన రాజ్య అపహరణేన చ. సురథుడను ఆ రాజు ఈ రీతిగా ఆ సుమేధుని వాక్యములను విని ఆ సువ్రతుడగు ఆ సుమేధునకు నమస్కరించెను. అతి మమకారముతోనూ రాజ్యము పోవుటతోనూ దుఃఖితుడైన సురధుడును, జగామ సద్యస్తపనే సచ వైశ్యో మహామునే. ఆ సురధుడును సమాధి అను ఆ వైశ్యుడును వెంటనే తపస్సు చేయుటకై వెడలిరి. సందర్శనార్థం అంబాయా నదీ పులినం ఆస్థితః, సచ వైశ్యః తపస్తేపే దేవి సూక్తం పరం జపన్. దేవి యొక్క సందర్శనమును కోరి ఒక నది ఇసుక తిన్నెల మీద దేవి సూక్తమును జపించుచూ తపించెను. తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వా మూర్తిం మహీమయీం, అర్హణాం చ చక్రుతుః తస్యాః పుష్పధూపాగ్నితర్పణైః, నిరాహారౌ యతా ఆత్మానౌ తత్మనస్కౌ సమాహితౌ దతతుస్తౌ బలిం చైవ నిజగాత్రాశ్రుగుక్షితం. ఆ సురధుడు సమాధియు ఇద్దరును ఆ ఇసుక తిన్నెలపై మృన్మయమైన దేవి మూర్తిని చేసి పుష్పములు, ధూపము, హోమము, తర్పణములతో పూజలు సలిపిరి. నియమిత ఆహారము తీసుకొనుచు క్రమముగా నిరాహారులగుచు ఏకాగ్రమైన మనస్సు కలిగి తమ శరీరమందలి రక్తమున తడిసిన దానిని బలి సమర్పించిరి. ఏవం సమారాధయతో త్రిభి వర్షైః యతాత్మనః పరితుష్టా జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహ చండికా. ఇట్లు ఆరాధన చేయుచు 3 ఏళ్లు గడిచినంత జగన్మాత చండిక పరితుష్టి చెంది ప్రత్యక్షమై ఇట్లు పలికెను. యత్ ప్రార్థ్యతే త్వయా భూపా త్వయా చ కులనందన, మత్తః తత్ ప్రాప్యతాం సర్వం పరితుష్టామి దదామి తత్. ఓ రాజా, ఓ ఈ కులనందన వైశ్య, మీరు దేనిని కోరితిరో దానిని నా వలన పొందుడు. నేను తృప్తి చెందితిని, మీ కోరిక తీర్చుదును అని వివరిస్తున్నటువంటి మార్కండేయ మహర్షి, తతో వవ్రే నృపో రాజ్యం అవిభ్రంసి అన్యజన్మని
అత్ర ఏవ చ నిజం రాజ్యం హతశత్రుబలం బలాత్ సోऽపి వైశ్యః తతో జ్ఞానం వవ్రే నిర్విణ్ణమానసః మమ ఇతి అహమితి ప్రాజ్ఞః సంగవిచ్యుతికారకం. అంతా ఆ రాజు తన బలముతో శత్రు సైన్యమును గెలిచి తన రాజ్యము తనకు ప్రాప్తించుటే కాక తరువాతి జన్మమునందు కూడా తరగకుండా వలయునని కోరెను. ప్రాజ్ఞుడైన ఆ వైశ్యుడు సంసార దుఃఖముతో ఉద్విగ్న మనస్కుడై నేను నాది అని తగులమును పోగొట్టునట్టి జ్ఞానమును ప్రసాదింపుమని కోరెను. అంత ఆ దేవి స్వల్పైః అహోభిః నృపతేర్స్వం రాజ్యం ప్రాప్యతే భవాన్ హత్వా రిపూన స్ఖలితం తవ తత్ర భవిష్యతి మృతశ్చ భూయః సంప్రాప్య జన్మ దేవాద్వివస్వతః సావర్ణికో మనుర్నామ భవాన్ భువి భవిష్యతి. రాజా, కొలది దినములలోనే నీవు నీ రాజ్యమును పొందగలవు. నీ శత్రువులను గెలుచుటతో నీకు అది లభించును. అది స్థిరముగా నుండును. ఈ శరీరము విడిచి సూర్యుని వలన మరల జన్మమునందుదువు. అప్పుడు సావర్ణికుడను పేర భూమియందు మనువు కాగలవు. వైశ్యవర్య త్వయా యశ్చ వరో అస్మత్తో అభివాంఛితః తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి. ఓ వైశ్యవర్య, నీవు నా నుండి కోరిన వరమును ఇదే ఇచ్చుచున్నాను. నీకు జ్ఞానము కలుగును. మార్కండేయ మహర్షి ఇంకను ఇతి దత్వా తయోః దేవి యథా అభిలషితం వరం బభూవా అంతర్హితా సద్యో భక్త్యా తాభ్యాం అభిష్టుతా. ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురదః క్షత్రియర్షభః సూర్యాత్ జన్మ సమాసాద్య సావర్ణి భవితా మనుః. ఆ దేవి ఈ రీతిగా వారు కోరిన వరములు వారికిచ్చి వారిచే భక్తితో స్తుతింపబడి అంతర్హిత అయ్యను. ఈ రీతిగా క్షత్రియ శ్రేష్ఠుడైన సురధుడు దేవి వలన వరము పొంది సూర్యుని వలన జన్మమునంది సావర్ణి మనువు కాగలడు. ఇక్కడికి సప్తశతిలోని 13వ అధ్యాయము ఆఖరి అధ్యాయము పూర్తి అగుటతో సప్తశతి పూర్తి అయినది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. యా దేవీ సర్వభూతేషు చేతనేతి అభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. స్తుతాసురైః పూర్వం అభీష్ట సంశ్రయాః తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సానః శుభహేతుః. ఈశ్వరీ శుభాని భద్రాణి అభిహంతు చ ఆపదః. యా సాంప్రతం చ ఉద్ధత దైత్యతాపితైః అస్మాభిః ఈశా చ సురైః నమస్యతే. యా చ స్మృతా తత్క్షణమేవ హంతినః సర్వాపదో భక్తి వినమ్ర మూర్తిభిః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.